Hi Mathemagnates, hope you all doing great. Thank you for all your likes, shares and subscriptions. మనం ఇంతవరకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 16 వీడియోస్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇది 17th వీడియో అబౌట్ వుడ్ రిపోర్ట్ 1937. ఇప్పటి వరకు చెప్పిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడ్డాయి, చెక్ చేసుకోండి. అబౌట్ వుడ్ రిపోర్ట్ 1937 ఇయర్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అబౌట్ అండ్ వుడ్ ఇద్దరు కలిసి ఈ రిపోర్ట్ని ఇచ్చారు కాబట్టి దీన్ని అబౌట్ వుడ్ రిపోర్ట్ 1937 అని చెప్తాం. ఇక్కడ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం రెండిట్ల గురించి మెయిన్గా తెలుసుకుంటాం, ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇవి రెండిట్ల గురించి మనకి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఉమెన్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఇక్కడ రికమెండ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ప్రతి స్కూల్స్లో కూడా ఒక ఉమెన్ టీచర్ ఉండేలా చూసుకోండి. ప్రతి స్కూల్స్లో ఒక లేడీ టీచర్ ఉంటే గర్ల్స్ అందరూ భయపడకుండా స్కూల్కి వస్తారు అని ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. ప్రతి స్కూల్స్లో కనీసం ఒక ఉమెన్ టీచర్ అయినా ఉండాలి అని వీళ్ళు రికమెండ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం వొకేషనల్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. వొకేషనల్ ఎడ్యుకేషన్కి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అసలు వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే మనం జీవించడానికి చేసే పనిని వొకేషనల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తూ ఉంటామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ వర్క్, టైలర్ వర్క్ ఇవన్నీ కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్లోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ని టీచ్ చేసే టీచర్స్కి 2 years ట్రైనింగ్ ఇవ్వాలని ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ని రెండిట్ల కింద విభజించారు. ఒకటి ప్రైమరీ లెవెల్ అండ్ సెకండరీ లెవెల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పడం జరిగింది అన్నమాట. జనరల్గా వొకేషనల్ ఎడ్యుకేషన్ 10th class అయిన తర్వాత ఇస్తూ ఉంటారు, కానీ అలా కాకుండా ప్రైమరీ లెవెల్ అండ్ సెకండరీ లెవెల్లో ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ని వాళ్ళ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్గా చేయండి అని ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ని చూసుకోవడానికి ఒక వొకేషనల్ ఎడ్యుకేషనల్ బోర్డ్ని ఏర్పాటు చేయండి అని ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ని అందించండి, అంటే కృత్యాల ద్వారా విద్యను అందించండి అని రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇదంతా అబౌట్ వుడ్ రిపోర్ట్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్గా అయినట్లు అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.